హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఒక 3-4 డేస్ బ్యాక్ నేను బ్లౌజులు శారీస్ చూపించాను కదా, ఇక్కత్ బ్లౌజ్ మెటీరియల్స్. ఆ రోజు నా చీర చూపించాను మీకు. ఇది లెనిన్ శారీ. అందరూ ఇదే చీర అడిగారండి. మ్యాక్సిమం దాదాపు 6-7 బుక్ చేశాము. ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తే అది నా శారీ వచ్చేసి స్టార్చ్ పైన అండ్ పాలిషింగ్లోనూ ఉంది కాబట్టి మీకు టెక్స్చర్ అర్థమైందో లేదో ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూపిద్దాం. ఆ రోజు చాలామంది బుక్ చేసుకునేటప్పుడు ఓపెన్ పిక్ అని అడిగారు. అందుకని ఒకసారి క్లియర్గా చూపిద్దాము. ఈరోజు ఈ కోటా శారీస్ చూపించబోతూ జస్ట్ ఇది ఒకసారి చూపిద్దామని నేను డిస్పాచ్ చేసే ముందు వీడియో తీస్తున్నాను. క్లియర్గా చూపించేస్తానండి. ఇంకా అడిగి డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీసుకొని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి. లినిన్ శారీస్ వాడుతున్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ బ్లౌజెస్ వచ్చి కొంచెం పిగిలినట్టుగా అవుతాయి. నేనైతే ఇంతవరకు అసలు బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు ఒక్క చీర కూడా. కాకపోతే శారీలో ఇది వస్తుంది అని మాత్రం నేను చూపిస్తున్నాను. అందుకనే ఇవి బ్లౌజులు ఉండవు, స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అనే ఉద్దేశంతో ఒక 300లో అలా కుట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 3-4 టైమ్స్ వేసుకోవచ్చు అండి. అంతకన్నా ఎక్కువ టైం అయితే ఉండకపోవచ్చు. అది కూడా బాడీ ఫిట్ కాకుండా కొంచెం లూజ్గా కుట్టించుకుంటే. ఇది వచ్చి 120 కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ శారీ అండి. ఇది పళ్ళు, లోటస్ డిజైన్ ఉంటుంది. పళ్ళులో టాసిల్స్ కూడా ఇలా వస్తాయి. లైట్ గ్రే కలర్. ఇందులో సీ గ్రీన్ కూడా ఉంటుందండి. కాకపోతే నా శారీ చూసి ఇంకా అందరు ఇదే అడిగారు. ఈ ప్రింట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. శారీ అయితే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కట్టుకున్నా కూడా అసలు విప్పాలనిపించదు. అంత బాగుంటుంది. ఏ వెదర్లో అయినా కూడా కంఫర్ట్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇలాగే ఉంటుందండి డిజైన్. చాలా బాగుంటుంది. మీకు ఇలా ఇష్టమైతే ఇలా మెత్తగా కట్టుకోవచ్చు. లేదు నాకు గంజి చీరలే అలవాటు అనుకుంటే స్టార్చ్ పెట్టి కట్టుకోవచ్చు, మన ఇష్టం. ఈ కోటా శారీస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ నాగశ్రీ డైరీస్ వీడియోలో చేసామండి. మన వీడియో చేసే లోపే అసలు మేడం వీడియో కూడా వచ్చేలోపే అప్పుడు విజిట్స్ ఉండేవి కదా, ఇంటికి వచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు. చాలా చీరలు అయిపోయాయి. ఆ తర్వాత ఈ మధ్య మనం సేమ్ ప్యాటర్న్లో టిష్యూతో ఇక్కడ వరకు టిష్యూ వస్తుంది, ఆ పైన ఎంబ్రాయిడరీ ఉంటుంది, అలా చేసాము. మళ్ళీ ఇట్లా టిష్యూ లేకుండా జస్ట్ ఎంబ్రాయిడరీ. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. స్కర్ట్ బార్డర్ లాగా కనిపించేదంతా కూడా ఎంబ్రాయిడరీనేనండి. సెపరేట్ పళ్ళు ఏముండదు. స్టార్టింగ్లో ఒక 1 మీటర్ ఆ పైన వరకు ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పింక్ షేడ్లో ఏదైనా ప్రింటెడ్ కాటన్ బ్లౌజు పేరప్ చేసుకోండి. శారీ చాలా బాగుంటుంది. గ్రే కలర్ అండి, గ్రే విత్ బ్లూ నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. చూడండి, కాపర్ సల్ఫైడ్ బ్లూ, రాయల్ బ్లూ, గ్రీన్ అండ్ డార్క్ గ్రే ఈ షేడ్స్లో వస్తుంది. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి, ఓన్లీ కలర్ కాంబినేషన్స్ మాత్రమే మారుతున్నాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ స్టార్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. తర్వాత అంతా పళ్ళు వరకు ఇదే వర్క్ అండి, సెపరేట్ పళ్ళు ఉండదు. పీచ్ విత్ పీచ్. పీచ్ కలర్ అండి, మంచి షేడు. దానిపైన సెల్ఫ్ కలర్ అండ్ డార్క్ గ్రే గ్రీన్ కాంబినేషన్లో డిజైన్ ఉంది. వైట్ థ్రెడ్ కూడా. సెల్ఫ్ కలర్ అయినా కూడా అవుట్లైన్ రావటం వల్ల చూడండి, సెల్ఫ్ కలర్ కూడా చక్కగా మనకు కనిపిస్తూ ఉంది, శారీలో కలిసిపోకుండా. చాలా బాగుంది కలర్ కూడా. వైట్ కూడా వేసుకోవచ్చు కదా. ఫిరోజా బ్లూ అండి, కాపర్ సల్ఫైడ్ బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్. అసలు ఈ చీరలు ఒకదానికి ఒకటి పోటీ అన్నట్టే ఉంటాయండి. ఎప్పుడూ హాట్ కేక్సే, చాలా చాలా బాగుంటాయి.
ఒక మేడము బ్లౌజ్ కోసం షాప్కి తీసుకెళ్తే చాలామంది అడిగారంట. చాలా హ్యాపీగా అనిపించిందండి. మీ చీర అందరూ అడిగారు అని చెప్పారు. అది వినగానే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. చూసారండి, ఇక మన క్వీన్ ఆఫ్ కలర్స్ వచ్చేసిందండి. 2 years నుంచి లావెండర్ లావెండర్ లావెండర్. కింగ్ చూడండి ఎంత బాగుందో. లావెండర్కి పింక్ అండ్ ఆరెంజ్, గ్రీన్ ఇక కామన్గా ఉంది, డార్క్ గ్రే కూడా ఆల్మోస్ట్ కామన్గా వచ్చింది. చూసారు కదండి, ఉన్న 5 కలర్స్ కూడా చక్కగా ప్రతి ఒక్క చీర చాలా అందంగా ఉన్నాయి. ఏ కలరు కూడా ఇది బాగోలేదు అని తీసి పారేయడానికి లేకుండా 5 కూడా రత్నాల్లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకైతే ఫేవరెట్ డిజైన్ అండి అది. ఈ శారీస్ మీకు ఎలా ఉన్నాయి, నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.